అందరూ గట్టిగా జై తెలంగాణ. అక్కడ చేతులు లేవలే, ఇంకా మొత్తం జై తెలంగాణ. సంతోషం. ఈరోజు పాపన్నపేట మండల స్థాయి పార్లమెంట్ ఎలక్షన్ల సన్నాహక సమావేశం, ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు, గౌరవనీయులు, మన మాజీ శాసనసభ్యురాలు శ్రీ పద్మా దేవేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన పెద్దలు ఈరోజు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి వచ్చిన మన మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి, అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ శశిధర్ రెడ్డి గారికి, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారికి, పెద్దలు సీనియర్ నాయకులు శ్రీ నగేష్ ముదిరాజు గారికి, అదేవిధంగా దేవేందర్ రెడ్డి గారికి, మన సోములు రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి గారికి, జగన్ సీనియర్ నాయకులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మిగతా అందరి సీనియర్ నాయకులకు పేరు పేరున, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, అదేవిధంగా మండల కన్వీనర్లు, అదేవిధంగా కార్యకర్తలు, పత్రికా సోదరులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ కూడా శిరస్సు వహించి పాపన్నపేట మీటింగ్లో మీ అందరికి కూడా నమస్కరిస్తున్నా. నేను భక్తులందరూ కూడా మాట్లాడారు, పద్మ మేడం కానివ్వండి, అదేవిధంగా మన శశిధర్ రెడ్డి అన్న గారు కానివ్వండి, నగేష్ అన్న కానివ్వండి, అందరూ కూడా వారి విషయాలు చెప్పారు. నేను ఈ జిల్లాలో కలెక్టర్గా పనిచేసి ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాకు జాయింట్ కలెక్టర్గా, పీడీగా, అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు 5 సంవత్సరాలు కలెక్టర్గా పనిచేసి గౌరవ కేసీఆర్ గారు, హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో వారి ఆహ్వానం మేరకు నేను రాజకీయంలో చేరి ఎమ్మెల్సీగా ఉండి ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ సీటుకి మీ అభ్యర్థిగా మీ ముందు నిల్చున్నాను. అయితే నా నేపథ్యం చెప్పాలి. నేను మీలాగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు రాజకీయంలో ఉండి ఇవాళ ఎన్నికల్లో నిలబడట్లేదు. కానీ ఒక ఉన్నతాధికారిగా 25 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండి క్షేత్రస్థాయిలో అన్ని ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా సమర్థవంతంగా ప్రజలకు చేరవేసి ఒక కలెక్టర్గా, ఒక జాయింట్ కలెక్టర్గా అనుభవం ఉన్న వ్యక్తిగా నేను పరిచయం చేసుకుంటా ఉన్నాను. అయితే కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా చేసేటప్పుడు ప్రజల సమస్యలు కనుక్కొని ప్రజల బాగోగులు ఆలోచించి ప్రభుత్వ పథకాల అమలులో ఏదైనా లోపాలుంటే ప్రభుత్వాలకు తెలియజేసి ఆ పథకాల రూపకల్పనలో మార్పులు చేర్పులు కావాలంటే సూచనలు ఇచ్చి ఒక విజయవంతంగా ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గం గడ్డ మీద సుమారు 11 సంవత్సరాలు ఇక్కడ అధికారిగా పనిచేసే అదృష్టం నాకు ఈ మెదక్ గడ్డ, ఈ భూమి, ఈ నేల నాకు ఇచ్చిందని చెప్పి సవినయంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నా. అయితే ఇంత అరుదైన అవకాశం ఒక ఎత్తు అయితే, ఇంకొక పెద్ద అవకాశం నాకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. మన గౌరవ కేసీఆర్ సార్ ఇచ్చారు. హరీష్ రావు సారు నన్ను ఈ కాన్స్టిట్యూన్సీలో నిలబడు, నేను గెలిపించుకునే బాధ్యత నాది, నీవు పార్లమెంట్లో అడుగు పెడతా ఉన్నావు అని చెప్పేసి వారు నాకు వెన్నంట ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్న హరీష్ అన్నకు ఈ వేదిక మీద ధన్యవాదాలు చెప్తా ఉన్నాను నేను. అయితే నేను పార్లమెంట్ సభ్యునిగా ఏం చేస్తాను అనేది నేను మీకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలిస్తేనే కానీ మీరు మీ గ్రామాలలో మీరు కార్యకర్తలుగా ఉన్నందుకు మీరు మీ గ్రామాలలో మన ఓటర్లకి, ప్రజలకు తెలియజేస్తారు. అయితే కలెక్టర్గా కొన్ని పరిధులలో పనిచేశాను. కానీ ఒక పార్లమెంట్ సభ్యునిగా ఇంకా ఎక్కువ ప్రజలకు చేరువై ప్రజల సమస్యలు అర్థం చేసుకొని పథకాల రూపకల్పన చేసి నాకు విద్య ఉంది, పరిపాలన అనుభవం ఉంది కాబట్టి నేను ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేయగలుగుతాననే గట్టి నమ్మకం ఉంది. అందరికన్నా ఎక్కువ ముండి గుండె ఉంది, గట్టి గుండె ఉంది, ధైర్యం
నిర్ణయాలు తీసుకునే మనస్సుంది, ప్రేమ స్వభావం ఉందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. నా గురించి నేను చెప్పుకోవడం పద్ధతి కాదు, కానీ నేను మీలాగా రాజకీయంలో ఉండి మీ మధ్యలో లేను కాబట్టి, నేను కలెక్టర్గా ఉన్నాను కాబట్టి, మీ జిల్లాకు కలెక్టర్గా ఉన్న పక్షంలో నేను కొన్ని పనులు చేశాను కాబట్టి, మీ ఆమోదం ఉంది కాబట్టి నేను ఇవాళ మళ్ళీ మీ ఎంపీ అభ్యర్థిగా అయ్యే అవకాశం నాకు దక్కింది. అయితే ఎంపీ అభ్యర్థిగా నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే ఇవాళ బరిలో ప్రధాన పార్టీల నుంచి బరిలో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థుల కన్నా మెరుగ్గా నేను ఒక అధికారిగా, ఒక జిల్లా కలెక్టర్గా అందరికన్నా మెరుగ్గా పనిచేస్తానని చెప్పి నాకు గట్టి విశ్వాసం ఉంది. నాకు కలెక్టర్గా అవకాశం ఇచ్చారు. కలెక్టర్గా పనిచేసిన స్థానం నుంచి పార్లమెంటు నియోజకవర్గంలో అభ్యర్థినై మీ ఆశీస్సులతో గెలిచిన తర్వాత పార్లమెంటులో అడుగుపెట్టినప్పుడు కలెక్టర్గా నేను అర్థం చేసుకున్న సమస్యలు, ప్రజల మధ్యలో ఉండి పనిచేసిన అనుభవాలు, ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా పార్లమెంటులో మెదక్ గలం ఇప్పుతా అని చెప్పేసి, మెదక్ గురించి పథకాలు తెస్తా అని చెప్పేసి, ప్రాజెక్టులు తెస్తా అని చెప్పేసి, ఇండస్ట్రీలు తెప్పిస్తా అని చెప్పి, మంచి విద్యా సంస్థలు తెస్తానని చెప్పేసి సవినయంగా మీకు తల వంచి మనవి చేసుకుంటా ఉన్నాను. నాకు అవకాశం ఉంది, ఎందుకంటే నా పరిపాలనా అనుభవంతో, నాకు నా ఆఫీసర్ల పరిచయాలతో కేంద్రంలో కొట్లాడి పార్లమెంట్లో కరెక్ట్గా మాట్లాడి మన జిల్లాకు, మన రాష్ట్రానికి నా వల్ల కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నాకున్న ఒకటే కోరిక, అరుదైన అవకాశం నాకు ఇవాళ మెదక్ గడ్డ ఇచ్చింది, అరుదైన అవకాశం పాపన్నపేట గడ్డ ఇచ్చింది, పాపన్నపేట నేల ఇచ్చింది నాకు. ఇవాళ పాపన్నపేటలో అత్యధికంగా వరి పండే రైతులు ఇక్కడే ఉన్నారు. మన జిల్లా చూసినట్టయితే వరికి రైతులందరూ కూడా ఇక్కడి నుంచే ఉంటారు. సో ఇక్కడ సమస్యలు తెలిసిన వ్యక్తిని నేను. నాకు ఒక అధికారిగా అనుభవం ఉన్నది కాబట్టి పార్లమెంట్ సభ్యునిగా కూడా మీలో ఉండి మీ స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకొని నాకు గ్రూపులు కానీ లీడర్లు కానీ ఏమి తేడా లేకుండా అందరినీ సమానంగా చూసుకుంటూ క్యాడర్తో సత్సంబాలు కలిగి మీ కుటుంబంలో ఒక సభ్యునిగా ఉంటానని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీకు మనవి చేస్తా ఉన్నా. సో నేనేం చేయగలుగుతాను, ఒక విద్యావేత్తనై ఒక కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉండి నేను ప్రజలకు ఏం చేస్తానో నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది. నేను ఎలక్షన్ బరిలో ఉన్నప్పుడు నేనేం చేస్తానని చెప్పకుండా మిమ్మల్ని నోట్లు అడిగే హక్కు నాకు లేదు. అందుకొరకే నేనేం చేస్తాను అనే కార్యక్రమాలు మీకు చెప్తా ఉన్నాను. దయచేసి రికార్డ్ చేయండి మీ సెల్ ఫోన్లలో. నేనేం చెప్తానో అవన్నీ సూజా తప్పకుండా చేస్తా. ఇవి పచ్చి అబద్ధాలు కావు. చాలా మంది వాగ్దానాలు చేశారు, గెలిచారు, మాట తప్పారు, బరిలో మళ్ళీ ఉన్నారు. కాబట్టి నేను అట్లాంటి వ్యక్తిని కాదు, అబద్ధాలు ఆడను. ఏవైతే చేస్తానో, ఏవి చేయగలుగుతానో ఒక విద్యావేత్తగా, ఒక కలెక్టర్గా ఆలోచించి నేను మీకు మాట ఇస్తున్నా. ఆ మాట తప్పను కాక తప్పను. ఈ నేల మీద, ఈ భూమి గడ్డనే నాకు ప్రఖ్యాతి ఇచ్చింది. కలెక్టర్గా దేశవ్యాప్తంగా నాకు ప్రఖ్యాతిని ఇచ్చిన గడ్డ ఇది. ఇక్కడ సేవ చేసే అవకాశం నాకు మీరు ఇవ్వండి. నేను మీ అందరికీ సేవకన్నిగా ఉంటానని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. నేను ఒక విద్యావేత్తగా ఏం చేయగలుగుతాను, ఒక కలెక్టర్గా నేనేం చేయగలుగుతాను. నాకు ఒక గొప్ప అవకాశం ఉంది. భగవంతుడు విద్యనిచ్చాడు, భగవంతుడు పరిపాలన దీక్షనిచ్చాడు, పరిపాలన చేసే విధాన్ని నేర్పాడు నాకు. అందుకని నేను ఏదైతే పోటీ పరీక్షలలో పాస్ అయ్యానో, పోటీ పరీక్షలలో పాస్ అయి ఒక ఉన్నతాధికారిగా చేరానో, ఆ విధంగా మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న యువత, మన కార్యకర్తల బిడ్డలు, మన విద్యార్థులందరికీ కూడా పోటీ పరీక్ష కేంద్రాలు మన అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో 7 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో పోటీ శిక్షణ తరగతులు నిర్వహిస్తాను. ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తానని చెప్తా ఉన్నాను. నా ఆలోచన, చాలామంది ఈ మెదక్ నియోజకవర్గం నుంచి, పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఉన్నత విద్యలు చదవాలి, మంచి విద్యకు ఇవ్వాలి, విద్యార్హులు కావాలి. నిరుపేద కుటుంబాలు విద్యకు
ఫీజులు కట్టని పరిస్థితులు చాలా ఉన్నాయి. కలెక్టర్గా నేనున్నప్పుడు చాలామంది మొదటి సంవత్సరం ఇంజనీరింగ్లో 70,000 ఫీజు కట్టినాము, రెండో సంవత్సరంలో కట్టలేకపోతున్నాము, ఒక 50,000 సాయం చేయండి అని కలెక్టర్గా నాకు దగ్గరికి చాలామంది పేద విద్యార్థి తల్లిదండ్రులు వచ్చిన రోజులు గుర్తొస్తున్నాయి. వాటి వంతుగా నేను మన నియోజకవర్గంలో ఉన్న పేద విద్యార్థులకు మంచి చదువుకై తప్పకుండా నేను నా ట్రస్ట్ పీవీఆర్ ద్వారా సహాయం చేస్తానని చెప్పేసి మీ అందరికీ వేదిక మీద నుంచి ప్రామిస్ చేస్తా ఉన్నా, వాగ్దానం చేస్తా ఉన్నా. అదేవిధంగా పోటీ పరీక్షలలో హైదరాబాద్కు పోయి కోచింగ్ సెంటర్లలో 30,000, 50,000, 1,50,000 రూపాయలు ఫీజులు కట్టి అక్కడ రూములలో ఉండి కిరాయిలు కట్టి మెస్లలో భోజనం చేసి ఇవన్నీ చేయాలంటే ఒక్క పోటీ పరీక్షకు ఒక తల్లిదండ్రులు ఒక విద్యార్థిని, ఒక కుమారుని కానీ కుమార్తెను కానీ వాళ్ళ బిడ్డను కానీ కొడుకును కానీ పంపాలంటే సుమారుగా 1,52,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబం మీద ఆర్థిక భారం వస్తూ ఉంది. ఇవాళ హైదరాబాద్కు పోతే కానీ మంచి ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, మంచి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. మరి పోటీ పరీక్షలలో విద్యావేత్తలై ఉండి మంచి నాలెడ్జ్ ఉండి అవగాహన ఉండి బీదతనంలో అర్థం కాని పరిస్థితిలో ఎటు పోలేని స్థితిలో ఉండి పోటీ పరీక్షలకు అప్లై చేయడము, ఉత్తగా రాయడము, మళ్ళీ ఫెయిల్ కావడమే జరుగుతూ ఉంది. కానీ మనకు గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద రైతులు పేద బిడ్డలకు మరి వారికి మంచి అవకాశం ఇవ్వాలంటే ఒక విద్యావేత్తగా నేను నా జీవితంలో సక్సెస్ అయ్యా, విజయం సాధించా, కలెక్టర్ని అయ్యా. మరి ఆ మాదిరిగా అన్ని కుటుంబాలకు కూడా న్యాయం జరగాలి అంటే నా ఆలోచన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో విద్యార్థులకు విద్యార్థినులకు పోటీ పరీక్షలకు ఉచితంగా మంచి విద్యావేత్తలను తెచ్చి ఎక్స్పర్ట్స్ని తెచ్చి సబ్జెక్ట్ స్పెషలిస్టులను తెచ్చి వాళ్ళకు పోటీ పరీక్షలకు ట్రైనింగ్స్ ఇస్తాను. మన మెదక్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా పోటీ పరీక్షలలో మన వాళ్ళు ఉద్యోగాలు కొట్టాలి, ఉద్యోగాలు సాధించాలనేది నా లక్ష్యంగా భావిస్తానని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ చేయడము, 35 సంవత్సరాల వయసు లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా మహిళలకు కుట్టు మిషన్లు కానివ్వండి, ఫ్యాబ్రికేషన్ కానివ్వండి, డ్రెస్ మెటీరియల్ కానివ్వండి, ఇంకేదన్నా వృత్తులలో ప్రావీణ్యత ఇచ్చి ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో స్థానిక నాయకులు మీ అందరి సమక్షంలో కూడా జాబ్ మేళాస్ పెట్టి నైపుణ్యం పెంచినాక మంచి కంపెనీల్లో హైదరాబాద్లో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా నాది అని చెప్పేసి నేను మీ అందరికి కూడా సమాముఖంగా మేము వాగ్దానం చేస్తా ఉన్నా. నేను ఏదైతే వాగ్దానం చేస్తా ఉన్నానో ఆ వాగ్దానాన్ని తప్పకుండా నిలుపుకుంటా అని చెప్పేసి సభాముఖంగా మీకు మనవి చేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకొక విషయం ఏదైతే పేద విద్యార్థులకు ట్రస్ట్ ఓపెన్ చేశానో ఆ ట్రస్ట్లో కూడా నేను ఎంతైతే ఖర్చు పెట్టా అని చెప్పానో ఆ ఖర్చు అంతా కూడా ప్రతి సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో ఎంతైతే ఖర్చు పెడుతున్నానో పాపన్నపేట మండలికి ఎంత, శంకరంపేట మండలికి ఎంత పెట్టాను, ఏ గ్రామం నుంచి ఏ రైతు బిడ్డకు ఏ కార్యకర్త బిడ్డకు మనం ఎవరికైతే ఖర్చు పెట్టానో ఏ కాలేజీలో ఎంత ఫీజు కట్టానో ఆ వివరాలన్నీ కూడా చెక్కు నంబర్తో పాటు మీ అందరి సమక్షంలో ఉంచుతాను, మీ అందరికి లెక్క చెప్తానని చెప్పేసి సభాముఖంగా చెప్తా ఉన్నాను. నేను ఉత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక కలెక్టర్గా ఒక సీనియర్ ఉద్యోగిగా నేను పనిచేసి ప్రభుత్వంలో బాధ్యతయుతంగా పనిచేసి ప్రజల ముందు తప్పుడు వాగ్దానాలు చేసే అలవాటు నాకు ఈ జన్మలో లేదు. ఈ జన్మలో నేను అట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయనని చెప్పేసి మీ అందరికీ వాగ్దానం చేసి చెప్తా ఉన్నా. అదేవిధంగా మన కార్యకర్తలకే కానివ్వండి, నిరుపేదలకే కానివ్వండి, ఇలాంటి ఫంక్షన్ హాల్స్ కూడా నేను గెలిచిన 9 నెలల లోపల ఈ ప్రతి నియోజకవర్గం లోపల మన కార్యకర్తలకు కానివ్వండి, నిరుపేదలకు కానివ్వండి ఉచితంగా రూపాయి మాత్రమే తీసుకొని అన్ని ఖర్చులు నేనే భరించి పెళ్లిళ్ళు కానీ శుభకార్యాలు కానీ చేస్తానని చెప్పేసి మీ అందరికీ కూడా తల వంచి మీకు మనవి చేస్తా ఉన్నాను. నేను ఎలాంటి తప్పు మాట్లాడను. నేను ఏదైతే చేస్తానో ఏదైతే చేయబోతానో అవే చెప్తాను. సో దయచేసి నా మనసు ఎరిగి నన్ను అర్థం చేసుకొని నాకు గెలిపి ఇవ్వాలని చెప్పేసి పాపన్నపేట మండలంలో ఉన్న ప్రతి కార్యకర్తను ప్రతి కుటుంబాన్ని చెప్తా ఉన్నాను. మీ కార్యకర్తల కుటుంబాల్లో నన్ను సభ్యునిగా పరిగణించండి.
మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి, మీ తమ్మునిగా నన్ను ఆశీర్వదించండి, నన్ను ఎన్నుకోండి, నేను మీ ఎంట ఉంటానని చెప్పేసి ప్రామిస్ చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్.